హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏమో బాగుందో ఈ వీడియో చూద్దాం. మొదటగా వచ్చేసి తులసివనం వెబ్ సిరీస్ 3 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 40 మినిట్స్ ఉంటుంది. కామెడీ ఎలిమెంట్స్ తీసుకెళ్లారు. మందు తాగడం గురించి, పార్టీస్ గురించి, గల్లీ క్రికెట్ గురించి, బెట్టింగ్స్ గురించి, వీటి గురించి అంతా ఉంటుంది. బట్ టైం తీసుకుని చూసే వెబ్ సిరీస్ అయితే కాదు. ఒకవేళ మీకు టైం ఉందంటే మాత్రం వాచ్ చేయొచ్చు అనమాట. బట్ ఇది ఆప్షనల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉపేంద్ర గాడి అడ్డా సోషల్ మీడియాలో లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి తీశారు. సోషల్ మీడియాలో లేడీస్ కి సేఫ్టీ అనేది ఎలాంటి వాటికైనా దారి తీయచ్చు అన్నట్టుగా తీశారు. బట్ కాకపోతే ఇందులో పెద్ద మైనస్ పాయింట్ అంటే హీరో హీరోయిన్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్ చాలా పెట్టారు. బట్ కాకపోతే మనకి అంత వర్కౌట్ అవ్వలేదు అండ్ నార్మల్ మేకింగ్ అనిపించింది. పెద్దగా చూసే సినిమా అయితే కాదు గైస్. ఒకవేళ మీకు టైం ఉంది చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. వచ్చేసి ఆపరేషన్ వాలంటైన్. ఇది వచ్చేసి ఒక ఇండియాకు సంబంధించిన రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీశారు. బట్ కాకపోతే ఇది ఫస్ట్ 40 మినిట్స్ మనకు పెద్ద బోర్ అనే ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత స్టోరీ బాగున్నప్పటికీ మనకు అంత ఎంగేజింగ్ అనిపించదు. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా అంత స్కోప్ అనేది ఏం లేదన్నమాట. ఇక్కడ కూడా మనకి ఇండియా ఫీలింగ్ ఆ ఎమోషన్ అయితే కలగదు. సో నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీకు టైం ఉంది చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైటర్. ఇది వచ్చేసి సేమ్ స్టోరీ, మనకు ఆపరేషన్ వాలంటైన్ లాగానే సేమ్ స్టోరీ. బాగుంది గైస్, నాకు నచ్చింది. యాక్టర్స్ యాక్టింగ్ చాలా బాగుంది, ఎమోషన్ కూడా బాగుంటుంది, ఫైట్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగుంటాయి, డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు నచ్చుతాను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి భుజద్దం భాస్కర్ నారాయణ. ఇది వచ్చేసి మనకి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. కొంచెం మైథలాజికల్ పాయింట్ ఒకటి చాలా బాగా అనిపించింది. బట్ కాకపోతే మేకింగ్ లో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. కథంతా బాగున్నప్పటికీ బట్ కాకపోతే తీసే విధానంలో ఇక్కడ కొంచెం మిస్ అయిందన్న ఫీలింగ్ మాత్రం వచ్చింది. అండ్ ఇందులో కూడా మైనస్ పాయింట్ ఏంటంటే హీరో అండ్ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఉన్న పర్సన్ ఆ ఇద్దరు మాత్రం మైనస్ అనమాట. వాళ్ళ యాక్టింగ్ లెవెల్స్ అంత బాగుండవు. క్యారెక్టర్ చాలా బాగుంటుంది కానీ యాక్టింగ్ లెవెల్స్ అంత బాగుండకపోవడం వల్ల మనకి ఇక్కడ సినిమా గ్రాఫ్ అనేది తగ్గిపోయిందని ఫీలింగ్ వస్తుంది. బట్ ఇది వన్ టైం అయితే ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు ఈ ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓజులర్. ఇది వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం. బాగుంది గైస్. మనకి హాస్పిటల్స్ లో మర్డర్స్ జరుగుతుంటాయి. అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తారు అనేది చూపిస్తారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫిలిం చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ఫిలిం. కాకపోతే కొంచెం స్లో ఉంటుంది, అది పేషెన్స్ గా బేస్ చేసుకుని మనం చూడాల్సి ఉంటుంది. బట్ చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ వాటెన్ మేరా వాటెన్. ఇది వచ్చేసి ఒక రియల్ స్టోరీ అండి. ఉషా మెహతా అని చెప్పేసి మనకి కాంగ్రెస్ లీడర్ ఉండేవారు. అది రేడియో స్టేషన్ అని నడిపేది. సో ఆమె గురించి ఈ ఫిలిం తీశారు. ఇది కూడా సేమ్ లీడర్ ఎవరైతే చేశారో వాళ్ళు పర్ఫెక్ట్ సెట్ కాలేదు. ఎక్స్ప్రెషన్స్ గానీ యాక్టింగ్ గానీ అంతా పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. బట్ కాకపోతే కంటెంట్ గురించి అండ్ రియల్ స్టోరీ గురించి మనం తెలుసుకున్నట్టు మాత్రం ఖచ్చితంగా ఇది చూడొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ మూవీ. హనుమాన్ మూవీ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, సోషల్ మీడియాలో చాలా హైప్ అయింది. బాగుంటది గైస్. చిన్న పిల్లలు ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన ఫిలిం ఇది. బాగుంటుంది, అసలు మిస్ అవ్వదు. ఓటీటీలో వచ్చింది, తప్పకుండా ఈ ఫిలిం చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు ఖచ్చితంగా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి హనుమాన్. బాగుంటది గైస్, చూడండి. భుజద్దం భాస్కర్ నారాయణ. స్టోరీ ఓరియంటెడ్ మాత్రం బాగుంటది, చూడండి. ఓజులర్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫిలిం చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫైటర్. ఖచ్చితంగా ఈ ఫిలిం చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.